నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అద్భుతమైన మాట దేవుడు మీకు ఇస్తా ఉన్నారు. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. మునుపటి కంటే, పాత సంవత్సరం కంటే, గతించిన కాలంలో కొన్ని జరిగింది, అది మంచిగా జరిగింది, ఇలాగ అయింది, లేకపోతే అది అలా జరిగింది అని అనుకుంటామేమో. అంతకంటే, ఆమేన్, అంతకంటే నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు, నీ కుటుంబంలో దీవెన చూస్తావు, నీ ప్రయాణంలో సఫలము చూస్తావు. అన్ని కార్యాలు ఏంటి, అసలు నేను అనుకున్నది వేరు, జరిగేది వేరు. ఇప్పుడు అంతా కూడా డిఫరెంట్గా జరుగుతుంది. నేను వెళ్ళి మాట్లాడదాం అనుకునేప్పుడు వారినే దేవుడు నా దగ్గర తీసుకొస్తున్నాడు అనుకుంటావు. మునుపటి కంటే అధికమైన మేలు. నీ శాలరీలో మార్పు వస్తుంది, నీ ఇన్కంలో మార్పు వస్తుంది, నీ ఆదాయంలో, అన్ని విషయాల్లో కలిసి వచ్చే దీవెనలు చూస్తావు. ఏం చూస్తానో, ఎన్ని పోతున్నాయి అని అనుకుంటావేమో. ఎన్ని పోయినా మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రావాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు చూస్తావు. ఈ సంవత్సరం, ఈ నెలలోనే ఒక బలమైన దీవెన చూస్తావు. దేవుడే, ఆత్మ అయిన దేవుడు నీతో చెప్తున్న మాట తన దాసుని ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. మునుపటి కంటే ఇంట్లో గర్భఫలం చూస్తావు, భూఫలాన్ని చూస్తావు, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నిజంగా నేను ఎప్పుడైనా నవ్వుతానా? నాకు హృదయపూర్వకంగా నవ్వుకునే రోజంటూ ఉంటుందా?
ఇంక ఈ జన్మలో లేదేమో, నా బ్రతికింతేనేమో అని అనుకుంటున్నావు కదా, నీ నోటి నిండా నవ్వు ఉండే దినము చూడబోతున్నావు. దేవుడు ద్వారం తెరుస్తున్నాడు. భయపడకు, బెదిరిపోవద్దు. మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు చేస్తున్నారు, నువ్వు చూస్తావు. ఆత్మ తోడుండుగాక. ఆమేన్. ఈ సంవత్సరంలో 12 మాసాలు ఎలా ఉంటుందో చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా మనం జీవించినప్పుడు ఈ 12 మాసాల ప్రోగ్రాం ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. సంవత్సరంలో ఎన్ని నెలలు ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. 12 నెలలు అంటే 3 భాగాల కింద దాన్ని డివైడ్ చేద్దాం. మొదటి భాగము 4 నెలలు, రెండవది 4 నెలలు, మూడవది 4 నెలలు. మొదటి 4 నెలల పేర్లేంటి? చెయ్యి పైకెత్తి చెప్పాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 నెలలు ఏం జరుగుతున్నాయంటే జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తూ ఉండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. మొదటి 4 నెలలు మనం అందరికీ ఉన్న బంధకాల నుండి విడుదల పొందబోతా ఉన్నాము. రోగం అనే చెర నుండి, అప్పులనే చెర నుండి, అశాంతి అనే చెర నుండి, నీవు ఏ విషయంలో బంధించబడ్డావో, ఏ విషయంలో నీకు శాంతి లేదో ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఆ బంధకములో నుండి, ఆ చెర నుండి నిన్ను బయట పాడేస్తాడనమాట. 4 నెలలు దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. నీవు ఏ రకమైన బంధకమైనా, నీకు ఒక బంధకం ఉంటుంది, అందరికి ఒకటే ఉండదు, అందరికి ఒకే చెర ఉండదు. భర్తకు ఒక చెర ఉంటుంది, భార్యకు ఒక బంధకం ఉంటుంది, కుమారుడికి, కుమార్తెకి, అల్లుడికి, కోడలకి, మనవలకి, అందరికీ ఏదో ఒక బంధకం. హల్లెలూయా. పిల్లలు లేని బంధకం, రోగం అనే బంధకం, చెర. అబ్బా, ఈ అప్పులన్నీ ఎప్పుడు పోతాయో కానీ నేను బ్రతుకుండగా ఒక్కరోజైనా అప్పులన్నీ తీరిపోయినని సంతోషంగా ఉంటానని అనుకుంటావేమో. ఈ 4 నెలల్లో నీ విశ్వాసంతో ఎదురు చూస్తూ ప్రార్థన చెయ్యి. దేవుడు ఆశ్చర్యకరంగా టకా 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 నిన్ను చెరలో నుండి బయట తెచ్చేస్తాడు. అంతే. ఈ వాగ్దానం నాకే అన్నవారు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి 7 మార్లు ఆమేన్ చెప్పండి. మొదటి 4 నెలలు చెర నుండి విడుదల. ఆమేన్. అన్ని విషయాల్లో విడుదల, అన్ని విషయాలలో విడుదల, అన్ని విషయాల్లో చెర నుండి నిన్ను రప్పించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 4 నెలలు చెర నుండి విడుదలవుతారు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు గుండె నిండా యేసుని చేర్చుకునండి. రోజు యేసు భజన చేయండి. అంతే. ఎవరు భజన చేయాలి? యేసు భజన ప్రారంభించాలి ఉదయాన్నే. హల్లెలూయా. మీరు ఉదయాన్నే లేచి యేసయ్య భజన చేయండి. నేను ప్రేరేపించబడిన మాట చెప్తున్నాను. రోజు ఉదయాన్నే లేచి 70 సమయాలు యేసు 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 అనండి. ఏమనాలి? యేసయ్యా 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 అనండి. ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీ పెట్టుకుని తాగేయాలనుకుంటావు. లేచిన వెంటనే ఎండలో కూర్చోవాలని బయటకు వచ్చి కూర్చుంటావేమో. ఫస్ట్ లేచిన వెంటనే మోకరించి యేసయ్యా 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 అని, యేసయ్యా అని పిలిస్తేనే సరిపోతుంది. యేసయ్యా అంటే రక్షకుడు. రక్షకుడా రక్షకుడా అంటే ఎవరు పిలుస్తారు రక్షకుడా అని? పడిపోయిన వారు లేవనెత్తు అని పిలుస్తారు. ఆమేన్. మనం ఏ సమస్యలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో అన్నిట్లో నుండి నన్ను రక్షించవా బాబు, రక్షకుడా రక్షకుడా అని 70 సార్లు పిలిస్తే నీ ఇంటికి యేసు రాకుండా ఉంటాడా? నువ్వు పిలిచిన 2వ మాటకే నీ ఇంట్లో అడుగు పెడతాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ఒకసారి ప్రభువుకి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇప్పుడు యేసు భజనలోకి వచ్చాం మనం. ఆమేన్. మీరందరూ ఉదయాన్నే లేచి 70 సార్లు యేసు 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 భజన చేయండి చాలంతే. ఇంక కొట్టి మీద దృష్టిలాగా ఇంకేమీ చదవకండి ప్రార్థనలని. ప్రభు మా తోడళ్ళు గారు అమ్మాయికి ముందు ఆడపిల్ల పుట్టింది ప్రభు, ఇంకొక మగ బిడ్డనివ్వండి ప్రభు, మా తోడళ్ళు గారు అలా ఆడబోడ్స్ అంటే బాబు అదంటే ఇదంటే మొత్తం లిస్ట్ మానేసి ముందు ఏసయ్యా ఏసయ్యా అని పిలుస్తూ ఉంటే ఒక రకమైనటువంటి తరంగాల వలె ఆత్మ నీ మీదకి దిగి వచ్చేస్తుంది. నీ హృదయం తేలికైపోతుంది. నేను ఆయనను మహిమ స్వరాన్ని విన్నాను. నేను యేసయ్య బంగారు పాదాలు చూశాను. నేను చూసాక నా బ్రతుకు మారిపోయింది అంతే. ఎంత మొండిగా మారిపోయిందంటే, నేనంటూ ఎవరినైనా ప్రేమించానంటే ఆ పిచ్చి ప్రేమ యేసయ్య మీదే. ఆమేన్. నా తండ్రి అంటే చాలా గౌరవం నాకు. కానీ నా తండ్రి ఒకరోజు మరణించాడు. నా తండ్రి దేవుని పిలుపు అందుకుని ప్రభువునందు నిద్రించారని తెలిసింది. కాకినాడ తైలాభిషేక ప్రార్థనలో ఉన్నాను. అయ్యో అనుకున్నాను, బాధ కలిగింది. అయినా ప్రార్థన అయిపోయింది, వచ్చాను. నాన్న బాడీని చూసుకున్నాను, గుండె పగిలిపోయినంత బాధ వచ్చింది. మళ్ళీ వెంటనే 2వ శనివారం రాజమండ్రిలో ప్రార్థన తెల్లారితే అక్కడున్న మనుషులందరితో నేను మాట్లాడి, నేను ముందు దేవుడి పనికి వెళ్ళిపోవాలి. నేను అక్కడున్న మా బంధువులు కొంతమంది అన్నారు, నీ తండ్రి కదా, మీ తండ్రి మీరు ఇలాగ బాడీని వదిలిపెట్టి ప్రార్థనకు వెళ్తాను అంటున్నావు ఏంటంటే, నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆమె నా తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను. నా తండ్రిని చూడకుండా నేను ఉండలేను, కానీ అంతకంటే పరమ తండ్రి మీద నేను పూజ చేస్తున్నాను, ఆరాధనలో ఉన్నాను. అందుకు నేను తండ్రికి స్థానం ఇస్తున్నాను, పరమ తండ్రికి. నాన్న శరీరాన్ని అక్కడ వదిలిపెట్టేసి నైట్కి నైట్ రాజమండ్రి వెళ్ళి ఉదయాన్నే లేచి ప్రార్థనలో ఉండి దేవుని వాక్యం రిసీవ్ చేసుకుని అందరికీ వాక్యం చెప్పి తైలాభిషేక ప్రార్థన చేసి మామూలుగానే నడిపించాను. ఎలా నడిపించాను నాకు అప్పుడు అర్థం అవ్వదు. ఒక్కోసారి ప్రార్థన అంతా అయిపోయి అందరికీ బాయ్ చెప్పి అలా కారు ఎక్కిన వెంటనే నాకు బాధ అనిపించింది. అప్పుడు వెళ్ళి నా తండ్రి కార్యక్రమాన్ని నేను చేసుకున్నాను. అంటే మనల్ని దేవుడు పరీక్ష చేస్తాడు. ఎవరిని ప్రేమిస్తున్నాం, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం. మనం ఎవరిని ప్రేమించాలంటే ఆయనను ప్రేమించాలి. ఆయన సామెతలు ఏమనంటే, ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తాడు. ఆయన ప్రేమించే వారికి పరలోక భాగ్యం ఇస్తాడు. ఆయన ప్రేమించే వారి ప్రతి ఆలోచన ఆయనే నెరవేరుస్తాడు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? యేసుని పిచ్చిగా ప్రేమించండి. యేసయ్య భజనే చేయండి. ఎప్పుడు ఖాళీ దొరికిన మనసులో యేసయ్య యేసయ్య అనుకుంటూ ఉండండి. యేసు 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 అంటూ సంటే సరిపోతాయి. ఆయన నీ మీదకి నెమ్మదిగా దిగి నిన్ను ఆవరిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో దేవుని వెలుగు కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నీలో దేవుని మహిమ కనబడుతుంది. తొందరలో మీరు మిమ్మల్ని అందరిని పిలుస్తాను. ఎక్కడ నేను బంగారు పాదాలు చూశానో ఆ స్థలంలోకి గుడారాల పండుగ పెట్టబోతున్నాం మనం తొందరలో. మీరందరూ కూడా వచ్చేద్దరుగానే ఆ రోజు అక్కడ దీవెన ప్రకటిస్తాను. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మాకు దీవెన ఇంకోటి ప్రకటించండి. చాలామంది డబ్బులు కావాలి, డబ్బులు దీవెన ప్రకటించండి అన్నారు. నేను ప్రార్థన చేసుకున్నాను. మొన్న నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, గుడారాల పండుగ పెట్టి అందరూ అక్కడికి వచ్చేసినప్పుడు మీ అందరికీ ఒకరోజు ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కొరకు ప్రకటించాలి. ఒకరోజు పిల్లలు లేని వారి గురించి గర్భఫలాల కొరకు దీవెన ప్రకటించాలి. ఒకరోజు శరీరంలో ఉన్న రోగాలన్నీ పోవులాగున, ఆరోగ్యము కలుగులాగున 3 రకాల దీవెనలు ప్రకటించబోతా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు అక్కడ మాట్లాడిన దేవుని స్వరము, అక్కడ ఒక చిన్న బలిపీఠం కట్టాను. ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళినా చూస్తున్నా ఆ దైవ దర్శనం నాకు అక్కడ కనపడుతూనే ఉంటుంది. హల్లెలూయా.
ఈరోజు మీ మధ్యకు వచ్చి ఇంత సేవ చేస్తున్నామంటే ఇది దేవుని శక్తి మనల్ని ఆవరించి ఉన్నది. అందుకనే ఇంతమంది రోగులు బాగుపడుతున్నారు, గర్భఫలాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దేవుడు తన దాసుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, నేను ఆయన నామస్మరణ చేస్తూ ఉన్నాను కనుక, అందుకనే ఆ సమయంలో మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మాభిషేకం మీ మీదకి వస్తూ ఉంది. అందుకే మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మొదటి 4 నెలలు చెప్పండి, చెర నుండి విడుదల. ఆమేన్. చెర నుండి విడుదల. రెండవది తర్వాత నెల ఎంత? అందరు చెప్పాలి. బయట ఉన్న వాళ్ళు చెప్పాలి, అవతల హాల్లో ఉన్న వాళ్ళు చెప్పాలి, పొడవుగా ఉన్న వాళ్ళు చెప్పాలి. మే, జూన్, జూలై, ఆగస్ట్. చదవండి, అక్కడ ఏముంది? అక్కడ మిమ్మును సమకూర్చిన తరువాత, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. మొదటి 4 నెలలు నీ కుటుంబంలో ఏ చెరలో ఉండి ఏడుస్తున్నావో, ఏ బంధకముతో బిగించబడి బాధపడుతూ బయటపడకుండా ఉన్నావో, మొదటి 4 నెలల్లో ఏదో ఒక సమయము నీ విశ్వాసము పరిపూర్ణత చెందినప్పుడు అద్భుతమైన కార్యం అనుభవిస్తావు. చెర నుండి నీ కుటుంబం అంతా బయటపడతారు. ఆమేన్. తర్వాత 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, ఈ 4 నెలలు తర్వాత జరిగే 4 నెలల్లో చెదిరిపోయినవన్నీ సమకూర్చబడతాయి. పోయిన ఆరోగ్యం మళ్ళీ నీకు వస్తుంది, పోయిన ఆస్తి మరలా నీకు వస్తుంది, పోయినటువంటి స్వభావము మంచి అంతా కూడా మరలా నూతన స్వభావంగా నీకు వస్తుంది. హల్లెలూయా చెప్పరే. చెదిరిపోయిన నీ కళ, నీకంటే ఒక కళ ఉంటుంది కదా, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, నా కుటుంబానం ఇలాగ ఉండాలి, నాకు మంచి అల్లుడు రావాలి. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల గుర్తుపెట్టుకోండి, పోయిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి. ఎంతమంది వడ్డీలు కట్టారు? ఎంతవరకు చేయి పైకి ఎత్తండి. వడ్డీలు కట్టిన వాళ్ళు ఉన్నారా? అసలు అప్పంటి తెలియని వాళ్ళు ఉన్నట్టున్నారు మీరు. ఎంత వడ్డీ కట్టావు నీకు తెలిసిందా? అసలు వడ్డీ కట్టినప్పుడు ఏడ్చేవు కదా. ఎంత ఏడుపు వచ్చినా వడ్డీ కట్టినప్పుడు ఆ పుచ్చుకునేవాడు ముందు నవ్వుతూనే ఉంటావు, కానీ నీ గుండె ఏడుస్తూ ఉంటుంది కదా. రక్తం తాగేస్తున్నారు ఈ అప్పుల వాళ్ళందరని. రోజంతా కూలి పని చేసుకొచ్చి ఈ డబ్బంతా వడ్డీకి పాలైపోతుందని ఏడుస్తావు కదా. ఎంత కష్టం తెలుసా వడ్డీ కట్టడం. రోజంతా శ్రమపడి నీ రక్తము అలాగా వడ్డీలు పాలవటం, అది ఎంత పెద్ద శాపం అది. కానీ శాపములో ఉన్న నిన్ను దేవుని అభిషేకం ద్వారా దైవ దీవెనగా శాపాన్ని దేవుడు మార్చాడు. మీరు నోట్ చేసుకోండి. 5వ నెల నుంచి 8వ నెల వరకు, 5, 6, 7, 8వ నెల మీరు ఇంతవరకు ఎక్కడెక్కడ వడ్డీలు కట్టారో, ఏది పోయిందో, ఏ బంగారం పోయిందో అన్నీ తిరిగి అనేక రీతిలుగా దేవుడు మీకు అందజేయుచున్నాడు. సమకూర్చబడి, ఏంటి? సమకూర్చబడి చెప్పాలి, సమకూర్చబడి నడిపించబడతారు. ఆమేన్. ఇడిపోయిన బంధాలు, అన్నదమ్ముల మధ్య ప్రేమ బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, దూరం అయిపోయిన కుటుంబాల మధ్య మరలా సమాధానము దేవుడు అనుగ్రహించి నడిపించబోతా ఉన్నాడు. మొదటి 4 నెలలు చెర నుండి విడుదల అవుతారు. రెండవ 4 నెలలు సమకూర్చబడి నడిపించబడతారు. ఆగిపోయిన పనులన్నీ ముందుకు కొనసాగుతాయి. ఇల్లు కడదాం అనుకుని మధ్యలో ఆగిపోయిందేమో, ఏ పనైనా ఆగిపోయిందేమో, పెండ్లి కుదిరి ఆగిపోయిందేమో, అన్ని రకాలుగా దేవుడు నిన్ను ముందుకు నడిపించునై ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉన్నాడు. వెళ్ళిపోయిన అల్లుడు వస్తాడు, వెళ్ళిపోయిన కోడలు వస్తుంది. విడాకులు అంటుందేమో, మళ్ళీ మామిడాకులు ఎట్టుకుని వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. మీరేమి భయపడకండి, ఏ బంధము తెగిపోదు, ఎవరు నీకు దూరము కారు.
దేవుడు మరలా నిన్ను నూతన పరచుచున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. ఎంత కష్టపడి 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 సంపాదించిన ధనము నువ్వు ఎక్కడెక్కడ కట్టావో అదంతా తిరిగి ఎన్నో వేల రెట్లు దేవుడి సంవత్సరం నీకు ఇస్తాడు. నీ వ్యాపారంలో వస్తుంది, అది నీ కష్టార్జితంలో వస్తుంది, నీ పాడిలో నీ పంటలో వస్తుంది. అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటుంది. ఏడవకండి, పారిపోవాలని అనుకోకండి, చనిపోవాలని అనుకోకండి. నేనున్నా ప్రార్థన చేయటానికి, అందుకే మీ మధ్యకు వస్తున్నాను. దేవుడున్నాడు దీవించేవాడు మీ పక్షముగా. ఈ సంవత్సరం ఆఖరికి అందరూ ఈ 3 రకాల సాక్ష్యాలు ప్రతి నోట ఉంటుంది. మీరు సాక్ష్యం ఇస్తారు. మొదటిది చెర నుండి విడుదల, రెండోది చెప్పాలి సమకూర్చబడి నడిపించబడు, మూడోది తర్వాత నెల ఏంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ 4 చివరి 4 నెలలు ఏముందంటే చదవండి. జపన్య 3:20 అండర్లైన్ చేసుకోండి. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చివరి 4 నెలలు జరిగేది ఏంటంటే ఖ్యాతి కలుగుతుంది మీకు, అంటే ఘనత వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఎక్కడ పాడైపోయారో, ఎక్కడ అవమానముతో తలదించుకున్నావో, ఎక్కడ అందరి ముందు నువ్వు సిగ్గుపరచబడ్డావో అక్కడ దేవుడు నిన్ను, నీ ఆశీర్వాదాన్ని దీపస్తంభముగా నిలబెడతాడు. అందరికీ నీవు వెలుగుగా ఉంటావు, అందరికీ నీవే ధన సహాయం చేస్తావు, అందరికీ నీవే మాట సహాయం చేస్తావు. నీ స్వజనుల ఎదుట నువ్వు గొప్ప సాక్షిగా ఉంటావు, నీ బంధువులకు మిత్రులకు ఏలికగా ఉంటావు. ఇది నిజముగా దేవుడు చేయబోతున్నాడని చెప్తా ఉన్నాడు. జఫన్య 3:20 ప్రకారము నిజముగా భూజనులందరి ఎదుట మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. చెడ్డ పేరు వచ్చినంత పోయి మంచి పేరు దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ వాగ్దానం నాకే దేవుడు ఈ సంవత్సరం నన్ను 3 రకాలుగా ఆశీర్వదించారని నువ్వు నమ్మి విశ్వసిస్తే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట కొట్టి నోటితో 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 ఆమేన్. దేవుని ఆత్మ మీకు తోడైండును గాక. ఈ వాగ్దానాలు 3 రకాలుగా ఈ సంవత్సరం పనిచేస్తుంది. ఈ సంవత్సరం అంతా నేను మీతో ఉంటాను. మీరు దీవెనలు వెంబడి దీవెనలు పొందుకోవాలంటే మీరు ఒకటే పని చేయండి. రోజు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? మీరు ఒక వారం రోజులు అలాగ నేను చెప్పినట్టు చేయండి. ఎటువంటి చేంజ్ మీ ఇంట్లో వచ్చేస్తుందో మీరు చూస్తారు. వారం 10 రోజుల్లోనే మార్పు వచ్చేస్తుంది, నెలలో ఇంకా మార్పు వస్తుంది. ఈ 4 నెలలు 6 నెలలు 12 నెలల్లో కూడా దేవుడు నిన్ను తలగా నియమించడం నువ్వు చూస్తావు. ఆశీర్వాదంగా ఉంటావు. ఆత్మ మీకు తోడైండును గాక. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకురండి. ప్రభువా, నీవు నన్ను దీవెనగా మాట్లాడావు. ఈరోజు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. అందరూ నమస్కరించండి. యేసు యేసు అంటూ ఉండండి. నా పాపాలు క్షమించి యేసయ్యా, నా పాపాలు క్షమించి యేసయ్యా, తెలుసో తెలియక నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నా దేహము నీ ఆలయముగా ఉండాలి, నా గుండె నిండా నీవు ఉండాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ఆత్మ అభిషేకము కావాలి. అందరూ మీ కుడి చేయి తలపైన పెట్టుకోండి. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు బాబు, నన్ను నిశ్చయముగా దీవించు. ఈరోజు ఇచ్చిన వాగ్దానము, ఈరోజు ఇచ్చిన వాక్యము నా శిరస్సు నుండి ప్రతిష్ఠ చేయండి. నా తలంపులలో, నా శిరస్సు పై నుండి పాదముల వరకు నీ మహిమ, నీ దీవెన ప్రాప్తింప చేయండి. నాకును నా కుటుంబ సభ్యులకి నీ మహిమ దయచి, నాకును
నా బంధువులకు దీవెన దయచే, నాకును నా స్నేహితులకి ఆశీర్వాదము దయచే, నిండు దీవెన దయచే. హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నన్ను దీవించినందుకు వందనాలు. నీ కృపకు పాత్రునిగా చేయండి. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. నీవు నాకు తోడుగా ఉండండి, నీవు నాకు తోడుగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అలాగే చెప్పండి, యేసు 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 అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.